అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇటీవల గుంటూరులో ఏర్పాటు చేసినట్టు ఎన్టీఆర్ విగ్రహం శ్రీకృష్ణుని రూపంలో ఉండటంతో బీసీవై పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఘటనా స్థలానికి వెళ్ళారు. అక్కడ అడ్డుకున్న పరిస్థితి. ఒకసారి మనతో పాటు రామచంద్ర యాదవ్ ఒకసారి మాట్లాడతారు. సార్, ఎందుకని ఆ రోజు అక్కడికి వెళ్ళారు? ఏం జరిగింది అసలు? గుంటూరు జిల్లా తక్కెళ్ళపాడు అనే గ్రామంలో కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, స్థానిక గ్రామస్తులు అందరూ కలిసి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని శ్రీకృష్ణుడి రూపంలో ప్రతిష్ఠ చేయడానికి ప్రయత్నం చేశారు. ఒక వ్యక్తిని దేవుడి రూపంలో ప్రతిష్ఠిస్తే రాబోయే తరాలకు అది తప్పుడు సంకేతం ఇచ్చినట్టు అవుతుంది. ఒక రకమైన విష సంస్కృతిని మొదలుపెట్టినట్టుంటుందని చెప్పి ఆ గ్రామానికి వెళ్ళి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా చర్చించడం జరిగింది. అయినప్పటికీ కూడా నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొండిగా ఆ కార్యక్రమం చేసే ప్రయత్నం చేశారు. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రకాల హిందూ సంస్థలతో పాటు యాదవ సంఘాలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ, సామాన్య ప్రజల దగ్గర నుండి ప్రతి ఒక్కరూ దీన్ని వ్యతిరేకించారు. దీన్ని తొలగించాలని చెప్పి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా వాళ్ళు మొండిగా ముందుకెళ్లారు. కాబట్టి నిన్న చలో తక్కెళ్ళపాడు అనే కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది ప్రభుత్వ పెద్దలు దీంట్లో జోక్యం చేసుకొని ఆ విగ్రహాన్ని తొలగించి కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ వివాదానికి ముగింపు పలికినప్పటికీ కూడా అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు, కొంతమంది వ్యక్తులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీకృష్ణుడి గురించి అసహ్యంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా నా మీద మాట్లాడుతున్నారు. ఇలాంటి బెదిరింపులకి భయపడే ప్రసక్తే లేదు. రాబోయే రోజుల్లో ఇలాంటి తప్పిదం చేస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా. ఎవరు ఓన్లీ అంటే కార్యకర్తలు మాత్రమే చేస్తున్నారు, లేదా దీని వెనక నాయకులు ఏమైనా వస్తాం? అన్ని స్థాయిల్లో ఈరోజు దీని మీద చాలా ఘాటుగా స్పందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వాటికైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బెదిరే ప్రయత్నం లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ కొంతమంది మాట్లాడుతున్నారు, ఇలాంటి విగ్రహాలు మేము రాష్ట్ర వ్యాప్తంగా 300-400 విగ్రహాలు పెడతాము, చేతనైతే ఆపుకోండి, ఇంకొకటి మాట్లాడుతున్నారు. అధికార మతంతో ఈ విధంగా మాట్లాడితే మీరు దీనికి చాలా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఖచ్చితంగా ఇలాంటి ఆలోచనలు వద్దని హెచ్చరిస్తున్నాం. అంటే ఎవరికి రాని ఇబ్బంది ఒక్క బోడే రామచంద్రరావుకి ఎందుకు వస్తుందని చెప్పి ఒక విమర్శ చూడండి. ఈ సమస్య బోడే రామచంద్ర యాదవ్కి సంబంధించో, లేదంటే యాదవ కులానికి సంబంధించో, లేదా ఒక సామాజిక వర్గానికో సంబంధించింది కాదు. శ్రీకృష్ణ భగవానుడు అనేది ఒక కులానికో, ఒక ప్రాంతానికో, ఒక వ్యక్తికో దేవుడు కాదు. ఆయన ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు. ప్రపంచంలో ఉన్న విశ్వవ్యాప్తంగా ఉన్న యుగాలు మారినా, తరాలు మారినా ప్రజలకు గీతను అందించిన భగవంతుడు. అలాంటి భగవంతుడికి అపచారం జరిగినప్పుడు ఇది ప్రతి ఒక్కరూ స్పందించారు, ప్రతి ఒక్కరూ వ్యతిరేకించారు. కాబట్టి వాళ్ళు చేసిన తప్పును సరిదిద్దుకొని ఈరోజు ముందుకెళ్లే ప్రయత్నం జరిగింది. మీకు బెదిరింపులు వచ్చాయి, ఎట్లాంటి బెదిరింపులు వచ్చాయి? ఎవరు వచ్చారు? ఇలాంటి బెదిరింపులు నేను గత 5 సంవత్సరాల నుండి చూస్తున్నాను. ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేస్తున్నప్పుడు అది రైతులకైనా, బీసీలకు మద్దతుగా అయినా, మహిళలకు మద్దతుగా అయినా చేసినప్పుడు ఇలాంటివి వస్తుంటాయి. వీటిని నేను కేర్ చేసే పరిస్థితులు లేదు. అదేవిధంగా హిందూ ధర్మానికి అపచారం జరిగినా, లేదా దేవాలయాలపైన, దేవుళ్ళపైన దాడులు జరిగినా ఖచ్చితంగా పోరాటం చేస్తాను. అందులో ఎటువంటి సందేశం లేదు. ఇందాక మీరు కూడా మాట్లాడారు, సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్, కానీ ఈ విషయం మీద ఎందుకు స్పందించలేదని చెప్పమంటే ఏమనుకుంటున్నారు? ఇది పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ ధర్మానికి సంబంధించి దేవాలయాలపైన, పండుగలపైన అనేక రకాలైన సమస్యలు వచ్చాయి. గతంలో చూసాము, కాశిరెడ్డి మఠానికి సంబంధించి అక్కడ మఠం పైన దాడి జరిగితే స్పందించలేదు. తిరుమలకు సంబంధించిన అపచారం జరిగిందని చెప్తే దాని మీద ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు లేవు. ఆ తర్వాత అనేక దేవాలయాలపైన జరిగినప్పుడు చర్యలు లేవు. పండుగలు, హిందువులు చేసుకునే పండుగలపైన, ఊరేగింపులపైన దాడులు జరిగితే ఆయన స్పందించలేదు. ఈరోజు సాక్షాత్తు ఆ భగవంతుడు శ్రీకృష్ణుడికి అవమానం జరిగితే స్పందించలేదు. మరి సనాతన ధర్మం అనేది కేవలం మీరు అధికారంలోకి రావడానికి, రాజకీయం చేయడానికి ఉపయోగించుకున్నారు తప్ప ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నిమ్మకి నీరెత్తినట్టున్నారంటే దీనికి ఇప్పుడు మీకు సనాతన ధర్మం వదిలేసి ఇంకొక కాన్సెప్ట్ తీసుకున్నారా, లేదంటే మీకు ఆ హక్కు లేదనేది సమాధానం చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి ఉంది. హిందూ దేవుళ్ళ మీద ఎవరైనా మాట్లాడితే సహించేది లేదని చెప్పారు. కానీ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అటు టీడీపీ, వైసీపీ విమర్శలకి కేంద్ర బిందువుగా మార్చుకుంది. ఏం చెప్తారు? ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. గతంలో కూడా రాజకీయపరమైన అంశాల కోసము తిరుమలను ఉపయోగించుకోవడం జరిగింది. అసలు తిరుమల పాలక మండలిలో
రాజకీయ నాయకుల్ని నియమించడం అనేది చాలా పొరపాటు అని చెప్పి కూడా గతంలో బీసీవై పార్టీ డిమాండ్ చేయడం జరిగింది. రాజకీయ పార్టీకి అనుబంధంగానో లేదంటే వాళ్ళకి సేవ చేసిన వాళ్ళనో పాలక మండలిలో ఉంచకూడదు. నిజంగా భగవంతుడికి, వెంకటేశ్వర స్వామి భక్తులకు సేవ చేసే వాళ్ళని తీసుకురావాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది. అయినా ప్రభుత్వాలు మారుతున్నా, పార్టీలు మారుతున్నా అక్కడ వ్యవస్థ మారడం లేదు. ఖచ్చితంగా తిరుమలలో ప్రక్షాళన జరగాలి. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన జరిగే వరకు కూడా బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ప్రభుత్వం నడిపిస్తున్నాయి. కేంద్రం నుంచి ఆ నిధులన్నీ వస్తున్నాయి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న పక్క చెప్తూనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ దిశగా వెళ్తుంది. దీన్ని ఎట్లా చూస్తుంది? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలనే అంశంలో కేంద్ర ప్రభుత్వము ఈరోజు తీసుకున్న నిర్ణయాన్ని దాన్ని రద్దు చేయగలిగే కెపాసిటీ, రద్దు చేయగలిగే అవకాశము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుంది అనే విషయం అందరికీ తెలిసినప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొంతమంది ఎవరైతే దోపిడీదారులు ఉంటారో వాళ్ళకి విశాఖ స్టీల్ ప్లాంట్ని అప్పచెప్పడానికి, అందులో వాటాల కోసం ప్రయత్నం జరుగుతోందనేది విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కావచ్చు, కార్మికులు కావచ్చు చేస్తున్న ఆరోపణ. దానికి బలం చేకూరుస్తూ ముఖ్యమంత్రి గారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం సుమారు 40 విభాగాలను ప్రైవేటీకరణ కోసం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మాట్లాడకపోవడం శోచనీయము. గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని రద్దు చేస్తాము, మేము అడ్డుకుంటామని చెప్పి ఈరోజు నిమ్మక నీరెత్తినట్టున్నారంటే ఖచ్చితంగా ఇక్కడ దోపిడీ చేయాలనే కార్యక్రమం తప్ప మరొకటి కాదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులతో కలిసి బీసీవై పార్టీ ఎలాంటి ఉద్యమం చేయడానికైనా సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ చెప్తున్నారు. ఏదైతే అది ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించి ఎన్టీఆర్కి నటుడు పరంగా అతన్ని మేము అభిమానిస్తాం. అదే దేవుని రూపంలో ఎన్టీఆర్ విగ్రహాలు ఏర్పాటు చేయడం కరెక్ట్ కాదు. దీని మీద అటు ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టాలి. అటు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా విజ్ఞప్తి చేస్తాం. మరోసారి ఇలాంటి ఘటనలు రిపీట్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలని చెప్పి ఆయన కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అని ఆర్టీవీ మంగళగిరి నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.